హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరైతే బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మా బాబు, మా ఆడపడుచు, మా వారు, మేమందరం కలిసి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ టైం అయితే 7 o'clock అవుతుందండి. సో మేమైతే బయలుదేరిపోయాము ఇట్లా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బస్ స్టాప్లో అయితే చాలా మంది ఉన్నారు, చాలా రష్గా ఉంది. సో ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి అయితే చాలామంది అయితే ఉన్నారు. సో అయినా కొద్దిసేపు అయితే ఇలా బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే బస్సు అయితే వచ్చేసిందండి. మా బాబు అయితే బస్సులో ఎక్కి అయితే ఇలా కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. సో ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత అయితే బాబు అయితే పడుకుండిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి అండి మీరు ఇక్కడ చూడొచ్చు, సిటీ అవుట్స్కర్ట్స్, సిటీ అయితే దాటిపోయింది. సో ఒక విలేజ్ కాబట్టి మా ఊరు అక్కడికైతే వెళ్ళాలి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఎగ్జిబిషన్ ఉంది. సో ఎగ్జిబిషన్ ఇంకా అయితే మంచిర్యాలలో నడుస్తూనే ఉంది. ఎవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు. సో ఇక్కడైతే నేను కొద్దిసేపు అయితే నిద్రపోయాను. అంటే ఒక 2 hours జర్నీ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకని చెప్పేసి అయితే బస్సులో అయితే నేను చల్లటి గాలికి అయితే మంచిగా అయితే నిద్రపోయాను. మా బాబు కూడా పడుకున్నాడు. వచ్చేసామండి మా ఇంటికి అయితే. ఇదైతే మా ఇల్లు, మీరు చూడొచ్చు. సో లోపలికి అయితే వెళ్దాం రండి. మమ్మీ ఏం చేస్తుందో అయితే చూడాలి. ఇక్కడ మా బుడ్డనైతే తీసుకొని అయితే నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. సో హాయ్ చెప్పురా అంటే అయితే ఒకటేలాగా చూస్తున్నాడు, బట్ హాయ్ అయితే చెప్పట్లేదు. ఇలా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మమ్మీ అయితే వచ్చింది. సో తననైతే ఎత్తుకుంది. కొత్తగా చూస్తున్నాడు కదా, ఒక 2 months అయింది నేను ఇంటికైతే వెళ్ళకుండా. సో అందుకని చెప్పేసి అయితే కొద్దిగా అయితే ఏడ్చాడు. అంత త్వరగా అయితే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో తన వాకర్ ఉంటే అయితే అక్కడ ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి పక్క రూమ్లో అండి రెంట్ అయితే ఉంటున్నారు ఆంటీ వాళ్ళు మా ఇంటి దగ్గర. సో అందుకని చెప్పేసి ఆంటీని అయితే నేను పిలుస్తున్నాను. ఇలా ఉన్నారా ఆంటీ? ఇక్కడైతే ఆంటీ వచ్చింది, తను ఏదో వర్క్ చేసుకుంటున్నట్టుంది. సో ఆంటీ వచ్చిన తర్వాత అయితే మా బాబు అయితే ఆడుకున్నాడు కొద్దిసేపు. సో వాళ్ళ ఇంట్లో బాక్స్ అన్నీ తీస్తూ అయితే చైర్ పైన కూర్చుంటూ అయితే అన్నీ ఆడుకున్నాడు. ఆంటీది ఇంత మార్నింగే అయితే వంట అయితే రెడీ అయిపోయింది. సో తనకు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి వర్క్ అంతా త్వరగా అయితే చేసుకుంటుంది. సో చాలా మంచిది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మంచిగా మాట్లాడుతుంది. మా చిన్నవాడిని అయితే బాగా ఎత్తుకొని అయితే ఆడిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి అండి బయట అయితే ఇలా ఉంటుంది మా ఇంటి ముందు వాకిట్లో అయితే. ఇక్కడ మా చెల్లి అయితే మా బాబుని అయితే పట్టుకొని అయితే ఆడిస్తూ ఉంది. సో బయట అయితే వెదర్ చాలా కూల్గా ఉందండి, వర్షం కూడా పడింది. సో అందుకని చెప్పి బయట అయితే అంత అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ మా ఇల్లు చూడొచ్చు, గేట్ ముందు అయితేనే మొత్తం అయితే చెట్లే ఉంటాయి. ఇక్కడైతే మేము ఆల్రెడీ రిటర్న్ అయిపోయామండి. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటేనే ఇంటికి వెళ్ళి అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ వచ్చే దారిలో అయితే మీరు చూడొచ్చు అడవిలో అయితే దిగాము. అక్కడ చాలా దట్టమైన అడవులు ఉంటాయండి మా ఊర్లో వెళ్ళేటప్పుడు. నాకు దీన్ని చూసినప్పుడల్లా, అడవిని చూసినప్పుడల్లా ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, సో అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అన్నట్టుగా. సో అలా అయితే ఉంటుంది. ఇక్కడ వర్షం దగ్గర అయితే మేము దిగి అయితే వర్షం అక్కడ పడుతూ ఉంటే వాటర్లో అయితే కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నాము. సో మా ఆటలో వచ్చేసి అయితే మా పిన్ని, బాబాయ్, మా తమ్ముడు, నేను, సో మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మా తమ్ముడు అయితే కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి అయితే ఫోన్ ఇస్తున్నాను. సో ఊకే ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఫోన్ ఇస్తే నేను కూర్చుంటానని చెప్తే అయితే ఫోన్ తీసుకొని అయితే కొద్దిసేపు అయితే ఇలా ఆడుకున్నాడు. సో ఇలా అడవంతా మీరు చూడొచ్చండి. ఇది రిజర్వ్ ఫారెస్ట్, చాలా పులులు కూడా ఉంటాయి. సో 6 monthsకి ఒక్కసారైనా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఆటోలో అయితే మా పిన్ని, బాబాయ్, మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే ఒక చర్చ్ కూడా వచ్చింది. చాలా బాగుందండి వెదర్ ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత దట్టమైన అడవిలో, చాలా బాగుంది కూడా, మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో ఇక్కడ చెన్నూరు అనే ఊరికైతే మేము వచ్చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు లవ్ చెన్నూరు అని అయితే అక్కడ రాసి పెట్టారండి వైట్ కలర్లో. చాలా బాగుంది. అక్కడ దిగైతే నేను ఫోటో దిగాలని చెప్పేసి అయితే వీడియో మీకు చూపించుదామని చెప్పి అయితే అక్కడికి వెళ్ళైతే ఇలా అయితే నిల్చొని అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు లవ్ చెన్నూరు అని ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి దీని వెనకాల కూడా ఒక చెరువు లాగా ఉందండి. చెరువు ఉండి అక్కడ మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడైతే ఇలా పాము అయితే ఇలా పడగ విప్పుకొని అయితే ఉంటుంది. దీనికి ఒక చరిత్ర కూడా ఉందండి. సో ఇది అగస్తేశ్వర ఆలయం అంటారు. సో ఇక్కడైతే ఎప్పుడు ఒకేలాగా పారే నది అదైతే రివర్స్గా పారుతుంది. సో ఎందుకంటే అగస్తేశ్వరుడు చేసిన పాపం వల్ల అయితే
అదైతే రివర్స్గా పారుతుంది, అది తట్టుకోలేక పాపని అని చెప్పైతే చెప్తూ ఉంటారు. సో ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగుంది. సో వర్షం పడింది కదా, చాలా పైకి వరకు అయితే ఉంది. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదంతా కూడా చెట్లు పెట్టారండి, టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే కనుక వెళ్ళండి. ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు విలేజ్లో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఏరియా. ఇదైతే అగస్తేశ్వర ఆలయం అంటారు. సో ఆ తర్వాత వచ్చేసి అయితే మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇలా అయితే రోడ్డు వెంట వస్తూ ఉంటే చల్లటి గాలి, వర్షం అయితే ఉంది. సో ఇమీడియట్గా అయితే నిద్ర వచ్చేస్తుంది. నేను వీడియో క్లిక్ చేస్తున్నా కూడా నాకైతే నిద్ర వస్తూ ఉంది. సో అడవిలో అయితే ఇలా వీడియో తీసుకుంటూ అయితే వచ్చేసాము. మా తమ్ముడు అయితే బాబాయ్ దగ్గర కూర్చొని అయితే ఇలా ఉన్నాడు. అంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరు ఎలా ఉందైతే కామెంట్